గమనించి తన జనసమూహాన్ని సమకూర్చి ఇలా అడిగారు, అల్లాహ్ మార్గంలో నాకు సహాయపడేవారు ఎవరు? సుమారు 12 నుండి 19 మంది వ్యక్తులు ఇలా పలికారు, మేము అల్లాహ్పై విశ్వాసం పెట్టాము. మీరు ఖచ్చితంగా అల్లాహ్ యొక్క ప్రవక్త హజ్రత్ ఈసా అలైహిస్సలాం గారిని విశ్వసించిన ఈ వ్యక్తులు ఈమాన్ తెచ్చుకుని నజాత్ పొందారు. కాని మిగిలిన యహూదీ జాతి తమ మొండితనాన్ని విడిచిపెట్టలేదు. చివరికి వారు హజ్రత్ ఈసా అలైహిస్సలాంను చంపాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ పని కోసం ఒక వ్యక్తిని ఎంపిక చేశారు. అతడే తూతియానూస్. తూతియానూస్ హజ్రత్ ఈసా అలైహిస్సలాంను చంపడానికి వెళ్తున్నప్పుడు అల్లాహ్ తబారక్ వతాలా తన ఒక ఫరిష్తాను ఇలా ఆజ్ఞాపించారు, వెళ్ళి నా ప్రియమైన ప్రవక్తని ఆకాశాల వైపు తీసుకురా అని. ఫరిష్తా వెంటనే బయలుదేరాడు. హజ్రత్ ఈసా అలైహిస్సలాము తీసుకుని ఆకాశం ఎత్తులకు వెళ్ళిపోయాడు. హజ్రత్ ఈసా అలైహిస్సలాం గారు ఆకాశాలకు చేరుకున్నప్పుడు ఆయన తన ప్రియమైన తల్లిగారు హజ్రత మరియం రజియల్లాహుతాలా అన్హా